మహిమ కలుగును గాక. ఆశ అనే ఈ యొక్క అంశంలో మనము ముందుకు వెళ్తూ కొన్ని విషయాలు నేర్చుకుందాం. కీర్తనకారుడు మాట్లాడుతూ 119వ కీర్తన 174వ వచనములో 119వ కీర్తన 174వ వచనములో చదువుతున్న వాళ్ళు మైక్లోని చదువుదాము. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనకారులు అక్కడ మాట్లాడుతూ దావీదు గారు అంటున్నారు, మరి చక్రవర్తి అయిన దావీదు గారు, యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. లోకములో చాలా విషయాల్లో, చాలా పరిస్థితుల్లో ఒక్కొక్క విధమైన ఆశలు కలిగి ఉంటాం. కానీ మరి చక్రవర్తి అయిన దావీదు గారు, నాకు చూడొచ్చు మీరు చదివిన తర్వాత, చక్రవర్తి అయిన దావీదు గారు ఆయన అంటున్నారు, ఆయనకి డబ్బు ఉంది, ఆయనకు పలుకుబడి ఉంది, ఆయనకి బలం ఉంది, ఆయన ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో శత్రువులను జయించారు. ఆయనకి ఇంకేం ఆశయం లేదు. భూములు కొనుక్కోవాలనో, బంగళాలు కట్టుకోవాలనో, బంగారాన్ని బాగా సంపాదించాలనో, డబ్బును బాగా సంపాదించుకోవాలనో, అప్పుడులో పెద్ద పెద్ద రథాలను కొనుక్కోవాలనో, లేదంటే మంచి గుర్రాలను కొనుక్కోవాలనో, ఇవన్నీ ఆయనకి ఆశయం లేదు. ఇప్పుడులోని వస్తే మనకు డబ్బు ఏం చేస్తాం? ఒక బంగళాలో, భూమిలో, మంచి ఒక ప్యాలెస్, కాస్ట్లీ కార్లో, కాస్ట్లీ మొబైల్ ఫోన్లో, లేకపోతే ఇంకేం చెప్తున్నారు, కాస్ట్లీ బైక్లో కదా. ఏదో ఒకటి మీరు నేను మన దగ్గర డబ్బు ఎక్కువ కోట్లు ఉన్నాయంటే ఏదో ఒకటి కాస్ట్లీ కొనడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో ఒక ఆశ లోక సంబంధమైనది ఉంటది. కానీ దావీదు గారికి ఉన్న ఆశ చూడండి, యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. ఆయనకి, ప్రభా, నీ రక్షణ కోసము నేను ఎంతో మిగులుగా ఆశపడుతున్నాను ప్రభా. నా ఆశ అంతా కూడా ఏంటంటే మీ రక్షణ కోసమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన జీవితంలో మనం తప్పనిసరిగా మన ఆత్మ, ఈ దేహము, మనము రక్షింపబడాలి అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మన మనస్సు ప్రతి ఒక్క లోక సంబంధమైన విషయాల నుంచి మనవి రక్షింపబడాలి. ఈ శరీరం లోక సంబంధమైన పాపం నుండి రక్షింపబడాలి. మన జీవితం, మన ఆత్మ సాతాను నుండి రక్షింపబడాలి. లేదంటే మన ఆత్మను వాడు దొంగల నుంచి వాడు నరకంలోకి వెళ్ళిపోతే మనల్ని కూడా నరకంలో తోసేస్తాడు. మనం ఆలోచించాల్సిన విషయము, దావీదు గారు చేస్తున్న ప్రార్థనలో చాలా లోతైన ప్రార్థన. యెహోవా, నేను నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుతున్నాను ప్రభా. నేను చాలా ఆశపడుతున్నాను ప్రభా. మామూలు ఆశ కదట, మిగులు ఆశపడుతున్నాను అంటున్నారు ఆయన. అంటే మన రక్షణల కోసం మనం ఆశపడుతూ పొందుకున్న తర్వాత, రక్షణని బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది మొదట్లోని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని రక్షణ పొందుకొని బాప్తిసం పొందుకున్న తర్వాత రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించాలనే విషయాన్ని మర్చిపోతారు. మెలకువ కలిగి ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యంలో ఉండాలనే విషయాన్ని మర్చిపోతారు. బాప్తిసం పొందుకున్నాను పర్లేదులే అని మనస్తత్వం ఉంటారు. అలా కాదు. దావీదు గారు రక్షణ కోసం ఎంతో మిగిలి ఆశపడి ఉన్నారట. ప్రభా, అది ఆయనకో, ఆయన కుటుంబానికో, ఆయన రాజ్యానికో, ఆయన ఆత్మకో, మొత్తానికి ఆయన ఆశపడుతున్నారు. ప్రభా, మిగులో నేను ఆశపడుతున్నాను నీ రక్షణ కోసం ప్రభా. ఏమి ఆయన బలము ఆయన్ని రక్షించలేదా శత్రువుల నుండి? ఆయన ధనము రక్షించలేదా? ఆయన జ్ఞానం రక్షించలేదా? ఆయన దగ్గర 30 మంది గొప్ప యోధులు ఉన్నారట. ఒక్కొక్కరు కనీసం మరి ఒక్కొక్కరు కొన్ని వందల మందిని చంపగలరట. ఒక్కొక్కరు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు తెలుసా? దావీదు గారి దగ్గర ఒక 30 మంది శ్రేష్టమైన టాప్ వారియర్స్ ఉన్నారు. ఆయన కింద కొన్ని వేల మంది సైనికులు ఉన్నారు, కానీ అందులో టాప్ వారియర్స్ కింద 30 మంది ఉన్నారట. అందులో చీఫ్ వారియర్స్ కింద 3 ఉన్నారట. సైన్యం ఎక్కడికైనా వెళ్తే వీళ్ళని సపరేట్ గా పెట్టి వీళ్ళందరినీ ఆయన బాడీ గార్డ్స్ కింద కొంతమందిని పెట్టుకున్నారు. దావీదు గారిని టచ్ చేయాలంటే బేసిక్గా అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే దేవుడు కృప, దేవుడు రక్షణ ఉంది.
ఆయన కృపను బట్టి కొంతమంది సైనికులు పెట్టారు. వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు దావీదు గారిని. యుద్ధానికి ఎక్కడ వెళ్ళినా దావీదు చుట్టుకుంటారు, ఫైటింగ్లు ఆడుతుంటారు. అటు సైడ్ శత్రువులందరూ వణికిపోతారు, శత్రువులు నాశనం చేస్తారు. అందుకే ఆయన ప్రతిసారి, ప్రభా యుద్ధానికి వెళ్ళమంటావా, మాకు విజయం ఇస్తావా, మమ్మల్ని, మా యొక్క కుటుంబాల్ని, మా సైన్యాన్ని రక్షిస్తావా, వెళ్ళు, ఇలాగ వెళ్ళు, ఈ ప్లాన్తో వెళ్ళు, అట్నుంచి వెళ్ళు అని ప్రతిసారి దావీదు గారు విచారణ చేస్తున్నప్పుడల్లా దేవుడు మాట్లాడి చెప్పేవారు. ఫిలిస్తీన్ నా చేతికి అప్పచెప్తావా ప్రభా, ఆ శత్రు సైన్యాన్ని నా చేతికి అప్పచెప్తావా అంటే, వెళ్ళు, నీకు అప్పచెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ దేవుడు ఇవ్వాలండి. మీకు నాకు జ్ఞానం ఉంది కదా, మీకు నాకు ఇంకేదో పరిస్థితి ఉంది కదా, ఏదో కష్టపడిపోతున్నాం కదా, లేదు. మన యొక్క ప్రతి పనుల భారము యెహోవా మీద మోపాలట. మన ఆలోచనలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టాలట. అప్పుడు ఆయన చిత్తమైతే ఆయన సఫలపరుస్తూ ఆయన ముందుకు పట్టుకువెళ్తారట. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా యందు మీరును, మీ యందు నా వాక్యము నిలిచి ఉన్న యెడల మీరు ఏది అడుగుతారో నేను మీకు అది అనుగ్రహిస్తాను అంటది వాక్యం. ఆయన చిత్తమైతే అనుగ్రహిస్తారు, ఆయన మనకి నష్టమైతే అనుగ్రహించరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఆశపడాల్సింది, ప్రభా నాకు మరి కాస్ట్లీ బైక్ ఇవ్వండి ప్రభా. వాళ్ళ తమ్ముడు మాట్లాడుతున్నాడు, బైక్స్ అన్నాడు. నాకు ఒక ప్రభా మరి మంచి కాస్ట్లీ బైక్, కనీసం ఒక 15 లక్షలు, కనీసం ఒక 5 లక్షలు. దేనికి ఆశ మనకి? అది ఫ్రీగా ఇవ్వండి ప్రభా అలా నడుపుతా ఉంటారు, వేరే సంగతి. అది మన డబ్బులు ఎట్టాలేటి అంటే, అంత కాస్ట్లీది కొనడానికి మనకి అంత స్తోమత లేదు కదా, అంత పరిస్థితి లేదు కదా. మన కుటుంబాలు ఏంటి, మన పరిస్థితులు ఏంటి? చాలా మంది జీవితాలు అలాగే నాశనం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఒకలాగా ఉంటది, వాళ్ళు వాడే బళ్ళు కానీ, వాళ్ళు మెయింటైన్ చేసే విధానం కానీ, అబ్బో కోటీశ్వర్ల కుమార్తెరా బాబు, కోటీశ్వర్ల కుమార్తెరా బాబు. తీరా ఇళ్ళకి వెళ్తా, ఇళ్ళలు ఎలా ఉంటాయి తెలుసు? ఇల్లు ఘోరాతి ఘోరంగా ఉంటాయి. అద్దెల్లో ఉంటారు, సరైన తిండి కూడా ఆరోగ్యకరంగా కడుపు నిండి తినరు. కానీ బండికి పెడతారు, పైన వస్త్రాలకు పెడతారు, స్టైల్కి పెడతారు, మేకప్లకు పెడతారు. బయటకు వస్తే అమ్మో అనుకుంటాం, వాళ్ళిల్లు పైన పట్టారం, లోన పట్టారం. ఎందుకంటే వాళ్ళ ఆశ అంతా కూడా శరీర సంబంధమైనది సంగమా. కానీ మన ఆశ ఎట్టిదంటే, ప్రభా మాకు రక్షణ దయచేసు, నా కుటుంబానికి రక్షణ దయచేయండి. దేవునికి స్తోత్రము కలుగును కాక. ఈ ఆశను దేవుడు తప్పనిసరి తీరుస్తారు. ఎందుకంటే మనం అడుగుతున్నది మనం ఇంకేటో కాదు. నా యొక్క తల్లికి రక్షణ ఇవ్వండి ప్రభా, నా తండ్రికి రక్షణ ఇవ్వండి ప్రభా, నా చెల్లికి రక్షణ ఇవ్వండి ప్రభా, నా అన్నికి రక్షణ ఇవ్వండి ప్రభా, విడుదల చేయండి ప్రభా, దయించి సాతాను నుండి, బంధకాల నుంచి తప్పించండి ప్రభా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకి ఆ రక్షణ లేకపోతే, మన మనస్సు ప్రభు యొక్క వాక్యం చేత రక్షింపబడకపోతే, మన హృదయము దేవుని యొక్క వాక్యములో భద్రపరచబడకపోతే, మన ఆత్మ ఏదైతే అంతరంగములో ఈ లోపట ఉంది, అది ప్రభు యొక్క రక్తములో, వాక్యములో, ఆత్మలో అది భద్రపరచబడకపోతే మన జీవితాలు పాడైపోతాయి. మంచి శ్రేయస్కరమైన మనము రక్షణ కోసం ఆశపడితే దేవుడు తప్పనిసరిగా దానికి తగిన జవాబు మీకు నాకు ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం పలుకును గాక. ఎందుకంటే వాక్యం అంటది, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అట. ఏ ఆశని? వాక్య సంబంధమైన ఆశని, లేకపోతే ఆత్మ సంబంధమైన ఆశని, శారీరక సంబంధమైన ఆశ అని ఆయన ఏం తృప్తిపరచరు. నీకేమైనా అవసరతలు ఉంటే తీరుస్తారు. నువ్వు ఉద్యోగ స్థాయిలోకి వచ్చావు, లేదంటే ఒక 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 పరిస్థితిలో నీకు ఒక బండి కావాలి, నీ కుటుంబానికి బండి లేదు. ప్రార్థన చేస్తూ కొంతకాలం కనిపెట్టిన తర్వాత దేవుడు నీకు బండిని అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీకు అవసరత కాబట్టి. నువ్వే స్టైల్ కోసము ఏ లక్షల్లో బండిని నువ్వు అడగట్లేదు. ప్రభు అవసరతకి ఒక బండిని ఇవ్వండి ప్రభా, అవసరతకి ప్రభా ఒక ఆయన వాహనాన్ని మీరు దయచేయండి ప్రభా, అవసరతకి ఇదిగోటి బట్టలు, మరి చాలా సంవత్సరాలు అయిపోయింది తీసుకొని, కొన్ని బట్టలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. నీ అవసరతల కోసము అడిగితే తప్పనిసరిగా దేవుడు కృప చూపిస్తారు.
అయితే దైవ చిత్తానుసరమైన ఆశ రక్షణ కోసం మనం తప్పనిసరిగా ప్రార్థన చేసి అడగాలి. అదే కీర్తనకారుడు 119 అధ్యాయంలో 81 వచనములో ఆయన మాట్లాడుతుంటారు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. 119 కీర్తన 81 వచనం. వాక్యం మీద ఆయన ఆశ పెట్టుకున్నారట. చూడండి, అసలు మనమైతే భర్త భార్య మీద, భార్య భర్త మీద, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మీద, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీద, స్నేహితుల మీద పెట్టుకొని, రే నువ్వు వస్తావని ఎంత ఆశపడ్డాను రా, ఇద్దరం కలిసి వెళ్ళి దున్నేద్దాం అనుకున్నాను, నువ్వు రాలేదు, అంత ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఎంత ఆశపడ్డాను తెలుసా ట్రిప్కి వెళ్ళాలని, ఎంత ఆశపడ్డాను తెలుసా పలానా పని చేయాలని, ఎంత ఆశపడ్డాను తెలుసా. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ఒక్కడు గుద్దితే మళ్ళీ అందరు కూడా నువ్వు పక్కన ఉంటే టాప్ లేపేసేవాడినే, దున్నిసేవాడిని అంటారు ఏమనొస్తుంది. ఈయన ఆశ అట్టది కాదు. ఈయన ఆశ అంటున్నారు, దావీదు గారు అంటున్నారు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. వాక్యం మీద మన ఆశ వాక్యం మీద పెట్టుకుంటున్నామా? ప్రభువు మీద మన యొక్క ఉద్దేశము, ప్రభువా నాకు ఏది విడుదలనిచ్చినా, రక్షణ ఇచ్చినా, ఆశీర్వదించినా కేవలం మీ వాక్యములో నుండే రావాలి ప్రభు. అది కాబట్టి మీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను. ఆయన వాక్యం అట చాలా వేగంగా వెళ్తుందట. అందుకే 107 కీర్తనలో ఆయన వాక్యం అట బాగుపరుస్తుంది అంటది. 107:20 వచనము, కీర్తనలు 107:20 వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. వాక్యాన్ని పంపించి బాగు చేశారట. వింటున్నారా సంగమా? వాక్యాన్ని పంపించి బాగు చేశారట. గాయపడిన హృదయాల్ని ఆయన వాక్యాన్ని పంపించి బాగు చేయగలరు. ఆయన బలహీనపడిన పరిస్థితులు ఉన్నవారిని ఆయన వాక్యాన్ని పంపించి బాగుపరచగలరు. రోగముతో ఉన్నవారిని ఆయన వాక్యాన్ని పంపించి బాగు చేయగలరు. 2024 సంవత్సరాల క్రితం ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివాసం ఉంది. ఆ వాక్యానికి ఒక పేరునిచ్చారు, నజరుడైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన మన మధ్య నివాసం ఉండి 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసింది ఆ వాక్యం కదా. ఆయన పేరే వాక్యం. మనం పిలడానికి కొంచెం బాగోవాలని చెప్పి యేసు క్రీస్తు, నజరుడైన యేసు అని పెట్టారు తల్లిదండ్రుల కింద. యేసు అనేది కొత్త పేరేం కాదు, అప్పుడులో చాలా మందికి పెట్టారు. బైబిల్ గ్రంథంలో బార్ యేసు అని ఉంటది. ఆయన ఒక యేసు, ఆయన కూడా. అలాగని యేసు ప్రభు కాదు, ఆయన వేరే వ్యక్తి. ఆయన అలాగ అప్పుడులో చాలా మంది ఉండేవారు. కానీ యేసు ప్రభులోని ప్రత్యేకత ఏంటంటే ఆయన వాక్కు కింద ఆయన వచ్చారు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుల కింద వచ్చారు. ఆయన అద్భుత కార్యములు చేశారు, ఆశ్చర్యకార్యములు చేశారు. మిగతా వాళ్ళకి ఈయనకి ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారిని లేవనెత్తారు. ప్రభా మేము ఆశపడుతున్నాం, ప్రభా మీతో ఉండాలని, మీతో బ్రతకాలని, మీలా జీవించాలని అంటే దానికి తగిన రీతిలో వాళ్ళ ఆశను తృప్తిపరిచారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం వాక్యం మీద ఆశ పెట్టుకుంటే సంగమా ఎక్కడ కూడా నిరుత్సాహపడం. నేను వాక్యం చదవాలి, ఎక్కువగా సమృద్ధిగా వాక్యం మీలో నివాసం ఉండడి అని కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా క్రీస్తు వాక్యం సమృద్ధిగా అంటే వాక్యం మీద ఆశ పెట్టుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే క్రీస్తు యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా చదువుతారట. సమృద్ధిగా వాళ్ళు మనస్సులో పెట్టుకుంటారు, హృదయంలో పెట్టుకుంటారట. అప్పుడు ఏదైనా కష్టమో నష్టమో ఏమైనా జరిగితే వాళ్ళు ఏం చేస్తారు? వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. వాక్యంలో చెప్పిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటారు. వాక్య బట్టి వాళ్ళందరూ కూడాను బాగుపరచబడతారు, స్వస్థత పొందుకుంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన పొందిన దెబ్బలు బట్టి మనకి స్వస్థత. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బలు బట్టి స్వస్థత. దేవునికి స్తోత్రం. మనము వాక్యం మీద ఆశ పెట్టుకుంటున్నామా? రక్షణ కోసం మన ఆశ ఏమైనా ఉందా? లేదంటే మన ఆశ లోక సంబంధమైనవి అధికమైపోతున్నాయా? అధికమైపోతాయి. చాలా జాగ్రత్త సుమా. నా మనసుకు తగినట్టుగా నేను ప్రవర్తిస్తాను, నా శరీరానికి కావాల్సింది నేను ఏదైనా కూడా ఏది చేసినా సంపాదిస్తానంటే గర్విస్తే తప్పనిసరిగా ఆ గర్వాన్ని బట్టి అణచివేయబడతాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపడతాడని, హెచ్చించుకున్నవాడు తగ్గింపడతాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారులో 42వ అధ్యాయంలో 1వ వచనంలో అంటది, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నేను నీ కొరకు ఆశపడుతున్నాను అంటారు. దుప్పట నీటి కొరకు, నీటి వాగు కొరకు ఆశపడుతుందట. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. పరిశుద్ధాత్మక సాదృశ్యం. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన చెప్తారు, దప్పిగొని వారులారా నా ఎద్దుకు రండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలోని మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవ జల నదులు, దుప్పి నీటి వరకు వాగు కొరకు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. జీవ నదులు పొంగి పారునట. మనము ఆశపడాల్సింది పరిశుద్ధాత్మ కోసం. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసామా? అడిగామా ప్రభుని, ప్రభా నేను పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు దయచేయండి ప్రభా, నేను భాషలో మాట్లాడాలి ప్రభా, పరిశుద్ధాత్మలో జీవించాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉందిరా అంటది వాక్యం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో. 2వ వచనము అంటది కీర్తనలో 42 1వ వచనంలో 2వ వరుస, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఆయన ప్రాణమట దేవుని కొరకు ఆశపడుతుందట. గమనించండి, ఈరోజు సంఘం కింద మనము దేవుని కొరకు ఆశపడితే, సీఎం రావాలని మీరు నేను ఆశపడుతున్నామండి. సీఎం మన ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ మన ఇల్లు పొరపాటున ఏ కచ్చా పక్క రోడ్డు, ఒక మట్టి రోడ్డు లాంటిది పిచ్చి పిచ్చిగా ఉండి మన ఇల్లు అంతా కూడా ఘోరంగా ఉన్నదనుకోండి, మనం ఏదో ప్రయత్నం చేసి ఇల్లు కొంచెం శుభ్రపరచడానికి ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు చేయటంటారు, బాబోయ్ ఇటు సైడ్ నుంచి సీఎం వస్తున్నారు, ఆయన దెబ్బలాడతారా బాబు, ఒక రోడ్డు వేయండి అంటారు. ఆడ మట్టి రోడ్డు కదా, సీసీ రోడ్డు లేకపోతే ఒక తార్ రోడ్డు అయిపోద్ది. బాబు ఇంట్లో అప్పుడు దూరిన తర్వాత తినడానికి ఏట్లేవు, పలానా ఐటమ్స్ తెప్పించండి రా అంటారు. అదైపోయింది. ఐటమ్స్ తెప్పించి పెడతారు. సీఎం వచ్చిన వాడిని ఈ పలానా ఐటమ్ ఇవ్వమా, మీ దగ్గర ఉన్నవి కాదు, ఇదోటి మేము మంచివి ఇవి చేసిస్తున్నాం ఇదోటి. సరే, ఒకవేళ సీఎం నేను ప్రతి వారం కూడా పలానా దినాన్నాడు ఇంటికి వస్తానంటే అయిపోయాం రా బాబు. నేను ప్రతి వారం ఇంటికి వస్తారా? ప్రతి వారం ఇంటికి వస్తే ఎలారా నాయన, ఈ యొక్క పాకిల్లో ఆయన దూరడం కష్టమైపోద్ది, వర్షాకాలంలో నీళ్లు పడిపోతాయి, ఎండాకాలంలో ఎండ ఎక్కువైపోద్ది. రే, అదేదో గవర్నమెంట్ యొక్క స్కీమ్లోని ఇల్లు ఒకటి ఇప్పించండి, వీళ్ళకి వెన్నే స్థలం, ఇల్లు కట్టిండి త్వరగా, వెన్న ఇల్లు కట్టిడం. చూడండి, ఒక సీఎం వారానికి ఒకసారి వస్తేనే ఇన్ని విషయాలు జరిగిపోతే, దావీదు గారు ఇక్కడ అంటున్నారు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ప్రభువా మీతో మాట్లాడాలని, మీతో ఉండాలని, మీరు నాతో నడవాలని, నేను మీతో నడవాలని ఆశపడుతున్నాను ప్రభు అంటే, యేసు ప్రభు మన జీవితాల్లోకి వస్తే ఎంత ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక సీఎం వస్తేనే వారానికి ఒకసారి, అంటే నెలకి ఒక 4 సార్లు రోడ్డు పడిపోయి, ఇల్లు స్థలం మంజూరైపోయి, ఒక ఇల్లు కట్టేసి, ఇంట్లో ఆహార వస్తువులన్నీ కూడా సమకూర్చబడి, తదితర వస్త్రధారణ కూడా ఈ విధంగా ఉండాలని చెప్పితే, ఒకవేళ ఒక లండన్కి, ఒకవేళ మనకి ఎలిజబెత్ గారి దగ్గరికి, అక్కడ ఉన్న ఆవిడ దగ్గరికి మనల్ని పట్టుకెళ్ళడానికంటే, అయ్యా మీరు ఈ విధంగా తయారవ్వాలి, ఈ దుస్తులు వేసుకోవాలి, మీకు లేవా మేము తెప్పించేస్తాం, ఈ విధంగా ఆవిడతో మాట్లాడాలి, ఎందుకంటే ఆవిడ రాని, మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఆవిడతో మాట్లాడడానికి ఎంత సిద్ధపాటు కలిగి ఉంటే, యేసు ప్రభు వారు కానీ మన హృదయాలకు వస్తే, యేసు ప్రభు మన ఇళ్లలోకి వస్తే, యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే ఎంత ఆశీర్వాదం వస్తుంది మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనారోగ్యం ఉంటే, రోగిష్టి అయితే నేను యేసు ప్రభు వాళ్ళు వదిలేస్తారా? నేను స్వస్థపరిచేస్తారు. ఇంట్లో దరిద్రత ఉంది, పేదరికం ఉంది, ఇంట్లో ఏ పరిస్థితి ఏం బాగోలేదు, ఇంట్లో తాగుడు ఉంది, ఇంట్లో పరిస్థితులన్నీ ఘోరాది ఘోరంగా ఉన్నాయి, యేసు ప్రభు వస్తే వదిలేస్తారా? ఆయన వదలరు. ఆయన వదలరు. వచ్చారంట, నా బిడ్డ చాలా బాధపడుతుంది, కన్నీళ్ళు కారుస్తుంది, ఆశపడుతుంది రక్షణ కోసం, నన్ను కోరుకుంటున్నాడు నా బిడ్డ, నన్ను కోరుకుంటుంది నా బిడ్డ, కాబట్టి తప్పనిసరిగా నేను ఈ విషయంలో కార్యం చేస్తాను అని చెప్పి రక్షణ ఇచ్చేస్తారు. మన కుటుంబంలో లేని వారికి స్వస్థత ఇచ్చేస్తారు, విడుదల ఇచ్చేస్తారు, పశ్చాత్తాపాన్ని కలగజేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. చీకటి ఉంటే, సాతాను ఉంటే యేసు నామములో పోతుంది అది. ఆమేన్, ఆమేన్. భవిష్యత్తును మార్చేస్తారు, దరిద్రతను తీసేస్తారు. మనం శ్రీమంతుల కింద అవ్వడానికి ఆయన దారిద్రుడు ఆయన అంటది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘం కింద మనం గమనించాల్సిన విషయాలు ఇవి. దేనికోసం ఆశపడుతున్నావు? రక్షణ కోసం ఆశపడుతున్నావా? వాక్యం మీద నీ ఆశ పెట్టుకున్నావా? మనుషుల మీద, శరీరమైన పరిస్థితుల మీద ఆశ పెట్టుకున్నావా? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు, దేవా నేను నీ కొరకు ఆశ పెట్టుకున్నాను అని చెప్పినట్లు, దేవుని మీద, దైవికమైన పరిస్థితుల మీద, ఆత్మ సంబంధమైన ఆత్మ గురించి ఆశ ఏమైనా ఉందా? అర్థమవుతుందా సంఘం అని నేను చెప్తుంది మీతో? అర్థమవుతుందా? దేనికోసం ఆశ పెట్టుకోవాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని యొక్క లేఖనాలు ఈ విధంగా ఉంటాయి. యాకోబు రాసిన పత్రిక, మీరు ఆశపడుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకుంటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? నువ్వు ఆశపడుతున్నప్పుడు, నేను ఆశపడుతున్నప్పుడు. మన యొక్క ఇష్ట ప్రకారం, మన భోగేచ్ఛల నిమిత్తం, మన ఎంజాయ్మెంట్ కోసం మీరు నేను అడుగుతున్నామేమో, అందుకే ఆశపడుతున్నాం కానీ దొరకట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన చిత్త ప్రకారం మనం ఆశపడాలి. ఆయన చిత్త ప్రకారం ఆశపడి, ప్రభా ఇది పరిచర్య నిమిత్తము, ఇది మా కుటుంబ అవసరత కావాలి, ఇది మీ పరిచర్లో వాడాలి ప్రభా అనేసి మనం అడిగితే దేవుడు తప్పనిసరి దయచేస్తారు. కానీ ఇక్కడ అన్నారు, మీరు ఆశిస్తున్నారు కానీ మీకు అది దొరకట్లేదురా బాబు అంటుంది వాక్యం. యాకోబు 4:2లో మీకు ఎందుకు దొరకట్లేదంటే మీ భోగముల నిమిత్తం, భోగేచ్ఛల నిమిత్తం, దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు, అందుకే మీకు ఎవరికి దొరకట్లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనము ఏ విధమైన ఆశతో మనం ఉంటున్నాము? 4వ వచనం చదువుతున్నాను. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మనము లోకముతోని స్నేహం చేయకూడదట. లోకంతో స్నేహం చేస్తే మన జీవితంలో దేవునికి శత్రువు అయిపోతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము తప్పనిసరిగా ఆశపడింది దైవ చిత్తానుసారమైందో ఉండాలి. అయితే పౌలు గారు ఆశపడుతున్నారు. రోమా పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము 21వ వచనములో, రోమా పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి చదువుతున్నా. నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామెరగని చోట్లను సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగున ప్రకటించుతుని. ఆయన ఆశ చూడండి, సువార్తని ప్రకటింపవాలని మిక్కిలి ఆశపడుతున్నారట.
మనము స్వార్థని ప్రకటించాలని ఒక ఆశ మన హృదయంలో దైవ సేవకుల కింద మాకును, సంఘము కింద, విశ్వాసుల కింద మీకును రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్వార్థ ప్రకటించాలన్న ఆశ దేవుని చిత్తానుసారమైన ఆశ. అది 100 మందిని నరకం నుంచి లాగివేయాలని, వాళ్ళకి బంధకాల నుండి విడుదల పొందుకోవాలని, సాతాను నుండి విడుదల పొందుకోవాలని, వాళ్ళకున్న అలవాట్ల నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని యొక్క స్వార్థ, దేవుని యొక్క శక్తిని, వాక్యం వెల్లడవుతున్న అక్కడ వెలుగు కలుగుతుందని, వాళ్ళలో చీకటి పోతుందని, వాళ్ళు కూడా తగిన మారు మనస్సు, నూతన మనస్సు, నూతన హృదయం కలిగి వాళ్ళ జీవితాలు మార్పు చెందుతాయని, స్వార్థను బట్టి ఇవన్నీ జరుగుతాయి. పరలోకానికి సిద్ధపడతారు. కాబట్టి మన ఆశ ఎట్టయితే ఉండాలంటే తప్పనిసరిగా స్వార్థను ప్రకటించాలని మన ఆశ ఉండాలి. స్వార్థ ప్రకటన ఎడల నాకు శ్రమ అంటారు పౌలు గారు. మన స్వార్థని ప్రకటిస్తున్నామా? ఆలోచన చేయాలి. స్వార్థను వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రకటిస్తున్నామా? మరి 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో అంటది, లోకము దాని ఆశలు గతించును గాని తండ్రి చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉండును అంటది. దేవునికి స్తోత్రము కలుగును గాక. లోకము దాని ఆశ గతించిపోతున్నాయట. అంటే లోక సంబంధమైన ఆశలు మీరు నేను కలిగి ఉంటే, వాటిని పొందుకొని మనం అనుభవిస్తున్నట్లయితే అవన్నీ ఒక ధనాన్ని గతించిపోతాయి, నాశనం అయిపోతాయి. దే విల్ పెరిష్ అంటది. కానీ దేవుని యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడట. నిరంతరం నిలిచి ఉండమంటే చిరంజీవుల కింద అయిపోతామా అంటే, మనం ఇక్కడ బ్రతికిన సంవత్సరం 70-80 సంవత్సరాలు బ్రతికినప్పటికీ, లేదంటే 100 సంవత్సరాలు బ్రతికినప్పటికీ, చనిపోయిన తర్వాత మన ఆత్మ అయితే నిత్యత్వం పరలోకములైన బ్రతకాలి, అది నిత్యం జీవించాలి, లేదంటే నరకములో నిత్యం కాలాలి. అది దేవుని యొక్క వాక్యములో సెలవిస్తుంది. కాబట్టి తండ్రి చిత్తం జరిగించేవాడు నిత్యము జీవించడం అంటే తప్పనిసరిగా పరలోక సంబంధమైన జీవితాన్ని మీరు నేను కలిగి ఉంటామని అర్థం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము శారీరకంగా మరణించినప్పటికీ ఆత్మీయంగా మనకి మరణము లేదు. తప్పనిసరిగా పరలోకానికి మనం ప్రవేశిస్తాం. దేవుని యొక్క చిత్త ప్రకారమైన ఆశను కలిగి ఉన్నట్లయితే మనం ముందుకు వెళ్తే, పౌలు గారు కొన్ని సందర్భాల్లో అంటారు, మిమ్మల్ని చూడాలని మిగులు నేను ఆశపడుతున్నాను, మీ అందరి ముఖాలు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలా కాలమైంది మీకు స్వార్థ ప్రకటించి, లేదంటే మీ దగ్గరకు వచ్చి చాలా కాలమైంది, లేదంటే మేము కోసం నేను విన్నాను కానీ మీ దగ్గర రాలేకపోయాను నేను, కానీ మీ దగ్గర రావాలని ఆశపడుతున్నాను, మీతో కలిసి పరిచర్య చేయాలనో, ప్రార్థన చేయాలనో నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంగమా, ఈరోజు ఎట్టి ఆశను మీరు నేను కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి పరీక్షించుకోవాలి. ఏదో శారీరక సంబంధమైన ఆశలతోనే మీరు నేను నింపుకోవడానికి వీల్లేదు. ప్రభుని అదే ప్రార్థన చేసి ప్రభుని అడుగుదాం, ప్రభువా మా జీవితంలో శారీరక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఆశలు, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవడంబము, ఇవన్నీ కూడాను లోక సంబంధమైనవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనంలో, 1 యోహాను 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుతున్నాను. ఈ లోకమునైనో లోకములో ఉన్న వాటినైనో ప్రేమింపకుడి, ఎవడైనో లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు, వానిలో నుండదు. లోకములో ఉన్నదంతియు అనగా శరీరాశ. చూడండి ఏ ఆశలు ఉన్నాయో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 1 యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనంలో ఉంది. చూడండి, లోకములో ఉన్నదంతి అనగా శరీరాశ. ఈ శరీరానికి ఆశలు ఉంటాయట. ప్రభా ఈ శరీర ఆశల నుండి నన్ను విడుదల చేయండి ప్రభా అని ప్రార్థన చేసుకోవాల్సిన బదులుపై ఉన్నాం. తర్వాతది నేత్రాశ. ఈ నేత్రానికి అంటే ఈ కళ్ళకు ఏదో చూడాలని ఆశ. కొంతమంది బూతులు చూస్తారు, కొంతమంది చూడకూడని చూస్తారు, కొంతమంది సినిమాలు చూస్తారు, కొంతమంది సీరియళ్ళు చూస్తారు, కొంతమంది ఇంకేదో చూస్తుంటారు. అయితే దైవభక్తుడైన స్టెఫను ఆయన్ని హతసాక్షి కింద ఆయన్ని కొట్టి చంపుతున్నప్పుడు ఆయన దైవ దర్శనం చూస్తూ అంటున్నారు, తండ్రి కుడి పార్శ్వం పక్కన నేను యేసుక్రీస్తు వారిని నేను చూస్తున్నాను, ఆయన నిల్చొని ఉన్నారు అంటారు. బా, అసలు ఆ యొక్క చూసే విధానం చూడండి. అసలు ఆయనకి నేత్రాశ లేదు ఆయనకి, అందుకే ఆయన చూడాల్సిన దర్శనం ఆయన చూస్తున్నారు. ఆయన అలాగే ఆకాశంలో చూసి చూస్తున్నాడట. మన ఆకాశంలో చూస్తే ఏం కనబడతాయి? ఎండ కనబడుతుంది గట్టిగా,
మబ్బులు కనబడతాయి. ఇంకొంచెం ఎక్కువ చూసామంటే ఎండ మిట్ట మధ్యాహ్నం చూసామంటే కళ్ళు గట్టు వాసిపోతే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అలా కంటిన్యూ ఉన్నామంటే కాక యొక్క పక్షు వెళ్తున్నప్పుడు వేయాల్సిన వేసి వెళ్ళిపోతుంది. ఇంకేంటుంటే ఇంకేం ఉండవు. కానీ దైవభక్తుడైన స్టెఫెన్ గారిని కొట్టి చంపుతున్నప్పుడు ఆయన ఆకాశం వైపు తేరి చూస్తుండగా ఆయన కళ్ళు తెరవబడి ఆత్మీయ నేత్రాలతో ఆయన చూస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వ పక్కన యేసు ప్రభు వారు నించొని ఆహ్వానం పలుకుతున్నారు, నా కుమారుడా, నా కోసం చచ్చిపోతున్నావు, నువ్వు రా, నీ కోసం నేను గౌరవిస్తూ నించో నీకు ఆహ్వానం పలుకుతున్నాను, దా నీకు వచ్చే, ఈ లోకం నీకు తగింది కాదు, పరలోకమే నీకు సరైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేత్రాశ నుంచి మీరు నేను విడుదల పొందాలి, శరీరాశ నుంచి మీరు నేను విడుదల పొందాలి. తర్వాతది జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవేవి కూడా తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును. ఈ యొక్క జీవముకు సంబంధించిన విషయాల్లో, ఈ యొక్క జీవనోపాధిలో వెళ్తున్న విషయాల్లో తగిన ఆశలు ఉంటాయి. శరీరానికి కావాల్సిన ఆశలు ఒకటి చెప్పాం. కొంతమందికి నాన్ వెజ్ అంటే ఆశ, కొంతమందికి పురుషులకి స్త్రీ అంటే, స్త్రీకి పురుషులు అంటే ఆశ, కొంతమందికి శరీర విషయంలోని ఇలా కాస్ట్లీగా ఏదో బట్ట చుట్టుకోవాలనో, లేదంటే కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవాలనో, కొంతమంది నగలంటే ఆశ. ఆశ అపేక్ష అన్నారు, అది పిచ్చి. కొంతమందికి తిండి తినపోయిన పర్లేదు, నగలు మాత్రం కొనుక్కొని ఇలాగ అలంకరించుకొని రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, అందరికి కనపరుస్తున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఓహో పై నుంచి కింద వరకు బంగారమే. వీళ్ళు రోడ్డు మీద వెళ్ళారంటే ఎవరికైనా చైన్ స్నాచర్ కానీ దొరికాడంటే ఆడికి పండగే. అంటే శారీరక సంబంధమైన శరీర ఆశ, ఏదో తొడుక్కోవాలి, బంగారం చూపించుకోవాలి, లేదంటే డ్రెస్ చూపించుకోవాలి, లేదంటే ఉన్న బళ్ళు చూపించాలి. ఈ శరీర సంబంధమైన, నేత్ర సంబంధమైన ఈ లోకాశ, జీవబుడమ్మలతో మనం నిండిపోతూ మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ప్రభు నుంచి దూరం అయిపోతున్నాం. మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, రక్షణ కోసం మనం ఆశపడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దేనికోసం ఆశపడాలని చెప్పాను? దేవుని వాక్యం చెప్తుంది, మీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రభువా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొకటి ఏమనుకున్నాము? ప్రభువా పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. దుప్పి నీటి వాక్ కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను ఆశపడుతున్నాను. దుప్పి నీటి వాగు కొరకు, నీటి వాగు, ఆ వాగు లేకపోతే ఆ నీటి కోసం ఆశపడుతుందట. మనం కూడా జీవ జల ఓటైన యేసుక్రీస్తు వారు పంపించే ఆ పరిశుద్ధాత్మ కోసం మీరు నేను ఆశపడాలి. అడగాలి ప్రభువుని. అడగపోతే పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువుని అడుగుదాం. ప్రభువా మా జీవితాల్లో ఇట్టి ఆశతో మమ్మల్ని నింపండి. వాక్యం చదవాలన్న ఆశ, ప్రార్థన చేయాలని ఆశ, మరి స్వార్థ ప్రకటించాలని మిక్కిలి ఆశ కలిగి వాడి కింద ఉన్నాను అంటున్నారు పౌలు గారు. స్వార్థ ప్రకటించాలని ఆశ. ప్రభా మీతో గడపాలి ప్రభా, మిమ్మల్ని చూడాలి ప్రభా అనే ఒక దృఢమైన ఆశ, ఆత్మల రక్షణలో నడిపించాలి ప్రభా అనే ఆశ, మీ కొరకు ఒక సాక్షాత్మైన జీవితం జీవించాలని ఆశ. నేను ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, మీకోసం నించోవాలి ప్రభా. ఒక దైవభక్తుల్లాగా నేను వాడబడాలి ప్రభా. ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి ప్రభా. మీకోసం నేను పనికొచ్చే సాధనం కింద మారిపోవాలి ప్రభా అని ఆశ. ఆశ ఏమైనా ఉందంటారా? లేకపోతే ఏదో వచ్చి వెళ్ళిపోవడమేనా? దైవ చిత్తానుసారమైన ఆశను దేవుడు తప్పనిసరిగా దీవిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళు కళ్ళు మూసుకుందాం.